హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు బ్లెస్సీ బంగారం. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు ఏపీ సర్కార్ శుభవార్త అయితే చెప్పింది. అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి మనకు డబ్బులు విడుదల చేస్తామని ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు హామీ ఇవ్వడం జరిగింది. అయితే ఈ పథకాన్ని ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు, ఈ పథకానికి సంబంధించిన అర్హతలు ఏమిటి, ఈ పథకానికి ఏ డాక్యుమెంట్స్ కావాలి, ఈ డబ్బులు ఎప్పటి నుంచి అమలు చేస్తున్నారు, పూర్తి వివరాలు నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ట్యాప్ చేయండి, ఆల్ అనే ఆప్షన్ని యాక్టివేట్ చేసుకోండి. ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మన యొక్క ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో సూపర్ 6 పేరుతో కొన్ని పథకాలు అయితే అమలు చేశారు. అందులో భాగంగా మనకు ఒక పథకం చూసుకున్నట్లయితే అన్నదాత సుఖీభవ. ఈ అన్నదాత సుఖీభవ రుణమాఫీ అయితే రైతులకి చేస్తామని చెప్పడం జరిగింది. అయితే గతంలో మనం చూసుకున్నట్లయితే రైతు భరోసా పథకం అనే పేరుతో ఈ పథకాన్ని ప్రారంభించారు. ఇప్పుడు ఈ పథకానికి అన్నదాత సుఖీభవ అని పేరైతే మార్చడం జరిగింది. అయితే ప్రతి ఒక్క అర్హత కలిగిన రైతుకు సంవత్సరానికి 20,000 రూపాయల చొప్పున జమ చేస్తాము అని చెప్పడం జరిగింది. అయితే మనకు దీనిపై ఇంకా క్లారిటీ రాలేదు. ఎందుకంటే ఈ 20,000 రూపాయలు 2 విడతలుగా చేస్తారా లేక 3 విడతలుగా చేస్తారా మనకు తెలియాల్సి ఉంది. ఈ 20,000 రూపాయల్లో 14,000 రూపాయలు ఏపీ ప్రభుత్వం ఒక వాటా, సో మిగతా 6,000 రూపాయలు కేంద్ర ప్రభుత్వం వాటా. ఈ సంగతి మనకు తెలిసిందే. అయితే మనం చూసుకున్నట్లయితే ఈ పథకానికి సంబంధించి మనకు అర్హతలు కనుక చూసుకున్నట్లయితే పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి ఎవరైతే అర్హత కలిగి డబ్బులు తీసుకుంటున్నారో అటువంటి రైతులందరూ కూడా ఈ అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి అర్హులని చెప్పుకోవాలి. అయితే వీరికి సంబంధించి మనం ఏమేమి కావాలి డాక్యుమెంట్స్ అని చూసుకున్నట్లయితే రైతు యొక్క ఆధార్ కార్డు, అలాగే బ్యాంక్ అకౌంట్ నంబరు, అలాగే వాళ్ళ యొక్క పొలం యొక్క పట్టాదారు పాస్ పుస్తకం అయితే కావాలండి. అలాగే బ్యాంక్ అకౌంట్కి ఎన్పిసిఐ లింక్ చేసుకొని ఉండాలి. రేషన్ కార్డు అనేది కలిగి ఉండాలి. సో మనం గతంలో చూసుకున్నట్లయితే రైతు భరోసా పథకానికి సంబంధించి 6 స్టెప్ వ్యాలిడేషన్ అంటే కొన్ని నియమాలు అయితే ఉండేవి. ఆ నియమాలు దాటి అంటే 4 వీలర్ ఉన్నా కానీ, కొంతమందికి 1000 చదరపు అడుగుల కన్నా స్థలం ఉన్నా కానీ ఇలాంటివన్నీ పెట్టి వాళ్ళ గతంలో అయితే మనకు చాలామందికి రైతులకు డబ్బులు అయితే రాలేదు. అయితే ఈసారి మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఇలాంటి నిబంధనలు ఏమన్నా పెడతారా లేదా మనకి ఇంకా క్లారిటీ అయితే రావాల్సి ఉంది. సో మనం కనుక చూసుకున్నట్లయితే ఈ పథకానికి సంబంధించి జూలై నెలలో అయితే డబ్బులు విడుదల చేస్తామని ఏపీ ప్రభుత్వం వారు చెప్తున్నారు. సో దీనికి సంబంధించిన నోటిఫికేషన్ కూడా మనకు జూలై నెలలోనే విడుదల చేస్తారు. మనకు జూలై నెలలో విడుదల చేసిన తర్వాత అప్లై చేసుకోవడానికి మనకు కొద్దిగా టైం అయితే ఇస్తారు. సో అప్పుడు మనం అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్ చూసారు కదా, ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన బ్లెస్సీ బంగారం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.